గతంలోనే అన్ని పథకాలు అమలు చేస్తా ఇంత అయింది, ఇంత ఇబ్బంది పడుతున్నామని ఆయనే మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. ఈ అన్ని పథకాలు అమలు చేయాలంటే ఇన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతాయి, ఇంత అప్పు అని కూడా ఆయన మేనిఫెస్టో ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ఏదైతే ఈ నిర్ణయాలు కానీ ఆ మేనిఫెస్టో అమలు విషయంలో కానీ రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? సేమ్ సార్, నాకు తెలిసిన వరకు పథకాలు ఇంప్లిమెంట్ చేయడం నాకు తెలిసి ఫ్రీ బస్ సర్వీస్ లేడీస్ ఉండదు. ఈ రోజు నాకు తెలిసిన వరకు ఆ విద్యార్థులు ఎంతమంది అనేది లేదు ఒకరికి. ఆ పెన్షన్లో కూడా నాకు తెలిసి 10,000 ఫిల్టర్ పడతాయి. 10 lakhs ఫిల్టర్, 10% గ్యారెంటీ చేస్తారు. 6 లక్షలు ఫిల్టర్ అవుతాయి. ఇంకా 10 పోయినా ఆశ్చర్యం లేదు, ఖచ్చితంగా ఫిల్టర్ అవుతాయి, అనుమానమే లేదు. అవన్నీ సేవింగ్స్ వస్తాయి. అది మిగిలిన విషయంలోకి వచ్చాక ఎక్స్కలేషన్ పీరియడ్ పాత గవర్నమెంట్ తేడా ఉంటుంది కదా, ఆ డెవలప్మెంట్లో అంత కొంత వస్తుంది. కానీ ఆయన అన్నట్టుగా పాత దానిలాగానే ఇంకొకటి ఈ రిపేర్లు రోడ్లు అయినా ఇంకెక్కువ వస్తాయి. కాబట్టి అది ఓవర్ బట్టనే సక్సెస్ అవుతాడు నేనైతే అనుకోవట్లేదు. కార్యకర్తలకు సంబంధించి ప్రతి దాడులు అంటే ఈ సంస్కృతిని మీకు ఏమని చెప్తుంది? తప్పు సార్, ప్రాంతీయ పార్టీల విధానాలే తప్పు. అది ప్రాంతీయ పార్టీలు ఏంటంటే వాళ్ళు మోనార్క్లో బిహేవ్ చేస్తారు. అదే జాతీయ పార్టీలు ఏంటంటే వాళ్ళు సొంత పెత్తనం చేయటం లేదు. పైన వాళ్ళకి ఐక్యమైన ఒక పద్ధతి, వాళ్ళ విధానం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా ఒకరున్నా కూడా పక్కన ఆల్రెడీ ఇంకొక ఆయన పైన కంప్లీట్ ఇస్తారు, సార్ ఇది చాలా డ్యామేజ్ పార్టీకి అది ఇదే. కానీ ఇక్కడ ఎవరికి చెప్పడం ఉంది? ఇక్కడ స్కోపే లేదు. ప్రాంతీయ పార్టీల విధానాలు ఇట్లా ఉంటాయి. 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తే జనసేన 21కి 21 వచ్చినాయి. దీన్ని ఎట్లా చూస్తారు? జనసేన ప్రస్థానం ఎట్లా ఉండబోతుంది? జనసేన ప్రస్థానం మనం చెప్పలేదు. ఇప్పుడు మన గుంటూరు నుంచి అవతల ఒక ట్రైబల్ 2 తప్ప మొత్తం పోయింది. జనసేనలు పోటీ చేసింది ఆ 21 అక్కడే. నీకు ప్రకాశం జిల్లా అవతల వాళ్ళు ఎక్కడ పోటీ చేయాలి, నీటి పక్కన ఎక్కడ చేయాలి. మరి ఎన్ని వాష్ అవుట్ అయినాయి కదా, అందులో వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకుని మొత్తం వచ్చారు. యాక్చువల్ బిగినింగ్లో అయితే జనసేన బీజేపీకి ఇచ్చిన 30 వాళ్ళు 10 కూడా గెలవరు కదా, 20 సీట్లు పోయినా కానీ లెక్కలు చెప్పారు చాలా మంది మిగిలినట్టు వాళ్ళు. కానీ వాళ్ళు ఏమైనా 30 కొట్టారు, ఒక 2 తప్ప మొత్తం కొట్టారు. బీజేపీలో కూడా 8 కొట్టారు. కాబట్టి దానికి కారణాలు ఏందనేది ఈయన టిక్కెట్ల సెలక్షన్ విధానంలో కూడా మార్పు అనేది కూడా చాలా తప్పు అండి. మార్చారు కదా. నీకు క్యాండిడేట్ నచ్చినప్పుడు తను ఆపేయాలి తప్పక పక్క సీటు తీసుకుపోతే ఎట్లండి? అది వేరే నియోజకవర్గం ఇవాళ పబ్లిక్ తెలియని సోషల్ మీడియాలో పలానా ఎమ్మెల్యే ఎలాంటి వాడు వాళ్ళకి తెలుసు అంటే పక్కన పనికిరా మా కాడికి వచ్చాడంటే చర్చలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు అంటే రివ్యూ మీటింగ్స్తో బట్టి ఇంకేం చేయాలంటారు? మళ్ళీ పార్టీకి పునర్వైభవం రివ్యూ మీటింగ్ పెడితే ఆటోమేటిక్ గ్రామ గ్రూపుల్లో పల్లెల్లో గ్రూప్ రాజకీయాలండి. టౌన్స్కి వచ్చేది తక్కువ, గ్రామాలు ఎట్టి పరిస్థితులు గ్రూప్ రాజకీయాలు. ఇతను ఈ పథకాలు ఇప్పుడు ఎందుకంటే ఈ చెప్పినన్ని వాగ్దానాలు కావు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన కానీ కొద్దిగా ఉన్నాయి. లిక్విడ్ ఒకటి, ఇది ఎంప్లాయీస్ ఒకటి కంపల్సరీ పెన్షన్ స్కీమ్ ఉంది కదా, అది కూడా సాధ్యం కాదు. అది బై మిస్టేక్ చెప్పని చెప్పుకోవాల్సింది. ఆ స్కీమ్ కూడా భారతదేశం మొత్తం ఉంది, నేను పొరపాటున ఒక మాట అన్నాను, అది సాధ్యం కాదని చెప్పుంటే అయిపోయేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చెప్పలేదు కదా మేము చేస్తామని, దాన్ని పెట్టుకుని ఎంప్లాయీస్ దూరం అవుతారండి. ఈ ఎంప్లాయీస్ మీద చెప్పాల్సిన ఇవే. అది పొరపాటు చెప్పాము ఒకటి, లేదా ఈ ప్రభుత్వం చేస్తుందా మీకు, అది హామీ ఇస్తే అడగండి మీరు. కాబట్టి ఈ పేదలుగా నీ ఇవ్వటంలో కరోనా వలన మేము ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. మేము ఎక్స్పెక్ట్ చేసిన కరెక్టే, మీకు తగ్గించే ఉద్దేశం అది కాదు. అందరికీ హీనంగా బడుగు వర్గాలు ఉన్నారు కాబట్టి ఆ 3,000 సాయం చేయాల్సిన ప్రయారిటీ ఫస్ట్ తీసుకున్నా. మీరు 1 lakh అబోవ్ ఉన్న వాళ్ళే కదా, మీకు అంత ఇబ్బంది కాదని చేశాను. కరోనా కానీ లేకుంటే అది కూడా నేను సాయం చేసామని సింపుల్గా చెప్పుకోవాలి. అది ఎక్కడ చెప్పారండి?